Hi. How are you? How are you? God bless you. చాలా సంతోషం. వాగ్దేవి జూనియర్ కళాశాల 5th యానివర్సరీ. ఈ పండక్కి అధ్యక్షత ఈ కళాశాల ప్రిన్సిపల్ పోగూరు నాగేశ్వరరావు గారికి, ఈ కళాశాల డైరెక్టర్ గౌరవనీయులు రాయల శ్రీనివాసరావు గారు, నాకు సోదరుడు, ఈ పట్టణంలో మంచి డాక్టరు, ప్రజల డాక్టరు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, మరొక గౌరవ అతిథి బ్రహ్మాండంగా సైకాలజీ గురించి, టెక్నాలజీ గురించి కూడా చెప్పినటువంటి మన తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గౌరవనీయులు వైవి నారాయణ గారికి, వేదిక పొన్న వాగ్దేవి కళాశాలల డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు గారు, సురేష్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణ కిషోర్ గారికి, కృష్ణారావు గారికి, ఈ కళాశాలల సిబ్బంది, టీచర్స్, పేరెంట్స్, గెస్ట్స్, మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా ఇష్టమైనటువంటి బాలబాలికలందరికీ నా ఆశీస్సులు. ఇవాళ కార్యక్రమానికి నేను అతిథిని కాదు. అసలు రాయల శ్రీనివాస్ ఎప్పుడూ అడిగాడు నన్ను, మా వార్షికోత్సవం రావాలంటే చాలా బిజీగా ఉన్నానమ్మా, రాలేను, ఏమనుకోవద్దు అన్నా. నేను ఒకసారి రెండుసార్లు అడిగి, సరేలేండి మీరు రాకపోతే జిల్లా ఎస్పీ గారికి ఒక ఫోన్ చేయండి, నేను పిలుచుకుంటామని చెప్పాడు. సరే చేస్తానులేమని చెప్పాను. తర్వాత నాకు అనిపించింది, కళాశాల వార్షికోత్సవం ఒక ఎత్తు అయితే మీ అందరిని చూడొచ్చు కదా, ఎందుకు మిస్ కావాలి నేనని విజయవాడలో చాలా పెద్ద పని ఉన్నా కూడా అది పక్కన పెట్టి నేను రావడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. 12 గంటల నుంచి 8 గంటల సేపు కల్చరల్ ప్రోగ్రామ్స్, కబుర్లు, కాకరకాయలు అన్నీ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారా? గుడ్. సో 4 సంవత్సరాలు ఎండినాయి. వాగ్దేవి కళాశాల కూడా సంవత్సరంతో పాటు ఎదుగుతూ వచ్చింది. 300 మందితో మొదలై 1500 మంది అయ్యారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎంతమంది ఉన్నారు ఎంపీసీ, ఎంతమంది బైపీసీ అంటే అందరూ ఎంపీసీ అనండి, బైపీసీ తక్కువ 60 మందే ఉన్నారన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకని. అందరూ ఎంపీసీ, అందరూ సిఈసీకి రావట్లేదు, బైపీసీకి రావట్లేదు ఎందుకని? అందరూ ఇంజనీర్సే కావాలా? మీరు అందరూ ఇంజనీర్సేనా? మరి డాక్టర్లు కావద్దా? డాక్టర్లు ఎంతమంది అవుతారు? మీరు ఎంతమంది డాక్టర్లు? ఎంతమంది ఇంజనీర్లు? ఓ బాప్రే, గుడ్. మరి ఉద్యోగాలు ఎట్లా ఉద్యోగాలు? ఎస్, ఏవి చదివినా జాబ్ కావాలి కదా. ఏం చదివినా ఒక వ్యాపారము, ఒక లైఫ్ సక్సెస్ కావాలి కదా. నేను పోల్చుకుంటా ఒక్కొక్కసారి మీ అందరిని చూసిన తర్వాత. నా చిన్నప్పుడు హై స్కూల్లో చేర్చడానికి తీసుకెళ్ళాడు మా తాతగారు. 6వ తరగతిలో చేర్చడానికి తీసుకెళ్తే హెడ్ మాస్టర్ గారు అన్నాడు, సిరిపురం హై స్కూలు హెడ్ మాస్టర్ గారు అన్నాడు, సీట్లు అయిపోయినాయండి అన్నాడు. ఇంకేం లేదు, వచ్చే సంవత్సరం రావాల్సిందే, సీట్లు ఏమన్నాడు. ఏం తాత ఏమన్నాడు? పంతులు గారు అన్నా నేను. సీట్లు ఏమంటారా అన్నాడు. సీట్లు ఏమైంది, ఒక కుర్చీ తెచ్చుకుని కూర్చోవచ్చు కదా అన్నా నేను. అంటే మన తెలివి అంతా అప్పుడు. ఆ సీటు కాదురా, ఈ క్లాసులో 40 మంది కంటే ఎక్కువ ఉండడానికి లేదంట, మనం ఆలస్యంగా వచ్చాము, వచ్చేది చదువుకొని. 1 ఏడాది పోయింది నాకు.
అంటే సీట్ అంటే అంత అవగాహన ఉంది. మరి అలాంటి వాళ్ళం ఇవాళ ఈ వేదిక మీద ఎట్లా మాట్లాడుతున్నాం? దిస్ ఇస్ సీక్రెట్. నేను మీ అందరిలో ఎవరితో పోలిస్తున్నా తెలియగలను కాదు. నేను ఏం నమ్ముకోవాలి? మనిషి తెలివి ఉంటే తెలివి నమ్ముకోవాలా, తెలివి లేకపోతే ఏం చేయాలా? కష్టాన్ని నమ్ముకోవాలా. యు అండర్స్టాండ్? తెలియగలవాడికి ఒకసారి చదివితే వస్తుంది, తెలివి తక్కువ వాడికి 4 సార్లు చదివితే వస్తుంది. దట్స్ వాట్ ఐ డిడ్. అంతేగాని యుద్ధరంగం నుంచి పారిపోకూడదు. నాకు చదువు రాదు, తెలివి తక్కువ, నేను చదవలేను అనుకునే ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఫర్గెట్ ఇట్. దట్స్ హౌ. అందుకనే మా తాత తర్వాత ఏం చేశాడంటే, మరుసటి సంవత్సరం చేరాను స్కూల్లో. ఎస్ఎల్సి ఆ రోజుల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ కాదు, ఎస్ఎల్సి అయిపోయినాక మా వాడు డాక్టర్ కావాలని తీసుకుపోయి లయోలా కాలేజీలో చేర్చారు. విజయవాడ లయోలా కాలేజీలో చేరిస్తే అక్కడ డిసిప్లిన్ అంటే తెలివి తక్కువైనా తెలివి ఎక్కువైనా క్రమశిక్షణ పట్టుదల చాలా అవసరం. ఆ లయోలా కాలేజీలో సంవత్సర కాలం 1 ఇయర్ మార్నింగ్ 5:15 లేపుతారు ఖచ్చితంగా. నీకు ఇష్టమైనా లేకపోయినా లేచి కూర్చోవాల్సిందే. తలుపులు బాది లేచి కూర్చోబెట్టి వెళ్తారన్నమాట. మళ్ళా పొరపాటు పడుకుంటే మళ్ళా లేపుతారు, వచ్చి 5-15 లేపుతారు. ఏడాది పాటు అట్ట నేను చేస్తే ఈ రోజుకి 55 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను చదువుకొని 55 సంవత్సరాల కాలంలో నేను నిద్ర లేచాను అంటే 5:15 అయినట్టు లెక్క. ఆ డిసిప్లిన్ వచ్చింది నాకు అప్పుడు. సో రిమెంబర్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ది సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. దానికి తోడు ఇంకా తెలివి ఉంటే ఇంకా రాణించవచ్చు. నేను అందుకనే మా అబ్బాయి తెలివిగలడు, మా అమ్మాయి తెలివి తక్కువది అనుకోవాల్సిన ఎవరు అవసరం లేదు. పేరెంట్స్ అందరూ కూడా ఒక పద్ధతిలో చేస్తే ఎవరైనా సరే, సరైన వ్యవసాయం చేస్తే బీడు భూముల్లో కూడా పంటలు పండుతాయి. వ్యవసాయం చేత కాకపోతే మాగాణి భూముల్లో కూడా పంటలు పండవు. దిస్ ఈజ్ బికాస్ కష్టపడితే పద్ధతి ప్రకారం చేస్తే ఏదైనా చేయొచ్చు మనం. అందుకని నేను మీ అందరూ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఇంజనీరింగ్ అయిపోగానే మన చేతిలోకి ఉద్యోగాలు వస్తాయి, మా శ్రీనివాసరావు చెప్పినట్టుగా క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తాయని. ఊరికినే రావు, కష్టపడితే వస్తాయి. సో ఆ కష్టపడాలని నేను కోరుకుంటున్నాం మీ అందరిని కూడా. దేనికంటే ఎంటైర్ ఎడ్యుకేషన్ 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువు అంతా ఒక ఎత్తు, ఇంటర్మీడియట్ ఒక ఎత్తు. ఇంటర్మీడియట్ అనేది 4 రోడ్ల జంక్షన్ అన్నమాట. ఈ ఇంటర్మీడియట్ నుంచే మీరు ఇంజనీర్లైనా, ఇంటికైనా, లేకపోతే ఉద్యోగానికైనా, లేదా డాక్టర్ అయినా మిమ్మల్ని నిర్ణయం చేసేది ఈ ఇంటర్మీడియట్. కాబట్టి నాకైతే చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా కాసేపు విశ్రాంతి ఉండాలి మనిషికి. 24 గంటలు చదివారనుకోండి, ఎంతవరకు వంట పట్టాలో అంతవరకే వంట పట్టుద్ది. కానీ గదిలో కూర్చొని తలిపేసుకుని 24 గంటలు చదివితే ఎక్కువ చదువు రాదు, కష్టపడాలి. కాబట్టి మనిషికి, మనసుకి, మెదడుకి విశ్రాంతి కూడా అవసరం, కానీ కష్టపడాలి. అందుకని మీరందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్మీడియట్ని మాత్రం సీరియస్గా తీసుకోండి. జీవితంలో ఈ ఒక్కసారి 2 సంవత్సరాలు కష్టపడ్డారనుకోండి, మీ జీవితం సెటిల్ అయిపోద్ది. తర్వాత ఇంత కష్టపడకపోయినా కూడా మీకు అనుకూలంగానే లైఫ్ ఉంటుంది. సో దట్స్, ప్లీజ్ రిమెంబర్ దిస్. దట్స్ వాట్ ఐ డిడ్. మా తాత ఇందాక చెప్పాను, మా తాతగారు లయోలా కాలేజీలో చేర్పించాడు. మా మనోడు డాక్టర్ కావాలని 1 ఏడాది చదువుకున్నాను, కష్టపడ్డాను, సీట్ రాలా. డాక్టర్ కావాలని కోరిక మా ఇంట్లో నాకు అందరికీ రాలా. మళ్ళీ అడిగాను ఇంట్లో, డాక్టర్ చదవాలనుకుంటున్నాం కదా,
డొనేషన్ కడతారా అని అడిగా. డొనేషన్ కట్టే ఓపిక లేదు, ఉద్దేశం లేదు. చదివితే ఇంకోసారి చదువుకో, లేకపోతే బీఎస్సీ చదువుకో అన్నారు. ఇంకొక అవకాశం ఇవ్వమన్నా తీసుకొచ్చి ఏసీ కాలేజీలో పెట్టారు గుంటూరులో. ఏసీ కాలేజీలో పెడితే నాకు అర్థమైంది, ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ రాకపోతే మనం బీఎస్సీ గుమస్తా ఉద్యోగానికి పోవాల్సిందే. సో లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అనుకొని ఆ సంవత్సరం బహుశా నా జీవితంలో ఎప్పుడు కష్టపడి ఉండను. కష్టపడి పుస్తకాలు మొత్తం చూడకుండా రాసి పడేశాను. సో ఐ స్టూడ్ సెకండ్ ఇన్ ది కాలేజ్. ఐ గాట్ ఎ మెడికల్ సీట్. అగైన్ హార్డ్ వర్క్, లేకపోతే మామూలుగా అయితే డాక్టర్ అయ్యేవాడిని కాదు. అందుకని ఒక డెస్టినీ, ఒక గమ్యం పెట్టుకోవాలి మనం. పెట్టుకుంటే ఎస్ రాణిస్తారు. ఒకవేళ రాలేదనుకోండి, నాకు రెండోసారి కూడా రాలేదనుకోండి, ఏదో ఫ్రస్ట్రేషను, లేకపోతే నీరసమో, నిరుత్సాహమో, లేకపోతే ఒక బాధో, లేకపోతే ఇంకేదన్నానో పెట్టుకున్నాం అనుకోండి, ఆ లైఫ్ కూడా మిస్ అవుతాం. కాబట్టి వెన్ యూ ఫెయిల్ టు అచీవ్, చూజ్ నెక్స్ట్ బెస్ట్. డాక్టర్ కాలేదనుకోండి, ఇంకో మంచి కోర్స్ చేస్తాం. అందుకని మనం అందరం ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు, డాక్టర్లు కావాలనుకుంటున్నారు. కావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా ఒక్కొక్కళ్ళకి లక్ ఉంటుంది, ఒక్కొక్కసారి అవకాశం రాదు, ఏదైనా కానీ రాకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. జీవితంలో ఏదో సాధించాలి. సాధించిన వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా సాధించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాధించాడు, బిల్ గేట్స్ సాధించాడు. అందరూ కూడా బ్రహ్మాండమైన మెరిట్ స్టూడెంట్స్ కాదు. బిల్ గేట్స్ అయితే తప్పాడు చదువులో, బట్ లైఫ్లో తప్పాడు అని నిస్పృహ కాల, బట్ కష్టపడ్డాడు. తర్వాత నౌ హీ హాజ్ బికమ్ ప్రపంచంలో కుబేరుల్లో ఒకడయ్యాడు. కుబేరుడు డబ్బులో కాదు, సాంకేతిక పరిజ్ఞానంలో కుబేరుడయ్యాడు. సో అవన్నీ మన మోడల్స్. ఆ మోడల్స్ దృష్టిలో పెట్టుకోండి. సో నో వన్ షుడ్ బి ఏ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. మన చేతిలో ఉంది అది. అందుకని జీవితంలో రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, అనేక చదువులు ఉన్నాయి, అనేక వృత్తులు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ డిసైడ్ చేసేది 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్. నేను అందుకనే మనిషికి వారం రోజుల్లో 6 రోజులు కష్టపడిన తర్వాత కొంత స్ట్రెయిన్ ఉంటుంది, కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, రిలాక్స్ కావాలి కాసేపు అయినా. అందుకని హ్యాపీ సండే పెట్టాం. నేనేదో హ్యాపీ సండే పెడితే ఏదో పిల్లలందరూ కూడా ఎందుకబ్బాయి వేస్ట్ టైం అనుకుంటారో అనుకున్నాను. కానీ 100 మంది వీధుల్లోకి వచ్చి ఎంజాయ్ చేశారు కొద్ది గంటల సేపు. ఎంజాయ్ చేస్తే ఏమైంది, ఒక రిలీఫ్, ఒక మానసికమైనటువంటి ఆనందం. సో ఆ బ్యాటరీ ఛార్జింగ్, మైండ్ ఛార్జింగు మళ్ళీ 6 రోజులు పనిచేస్తుంది. మీకు ఏ పని చేసినా ఆనందంగా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం మళ్ళా స్ట్రెస్ కింద మారేడితే మళ్ళీ ఆదివారం నాడు రిలాక్స్ కావచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత కష్టపడతామో, ఎంత డిసిప్లిన్గా ఉంటామో, కొంత రిలీఫ్ కూడా అవసరం. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవాళ మనం ప్లేస్మెంట్, ఉద్యోగాలు చాలా అవసరం. లేదా ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత, జీవితంలో స్థిరపడ్డ తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఇంకొక అంతస్తుకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అందుకని రాయల్ శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్, జాబ్ మేళాలు పెడుతున్నారు. వాళ్ళకి పోటీగా నేను నరసరావుపేట టౌన్లో ఒక జాబ్ మేళా పెట్టాం. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, అందరికి రావాలని జాబ్ మేళా పెడితే 700 మందికి ఉద్యోగాలు వచ్చినాయి జాబ్ మేళాలో. ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్. 700 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. జాబ్ మేళా పెట్టకపోతే ఎంతమందికి వచ్చాయో, ఎంతమంది రాకపోయాయో చెప్పలేము. బట్ నా బాధ్యత ఏమిటి, నాకు మీరందరూ నా కుటుంబం అన్నమాట. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు అందరూ ఒక కుటుంబం అయితే నాకు మీకు అవకాశం ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక పొలిటీషియన్గా, ఒక డాక్టర్గా, ఈరోజు స్పీకర్గా. ఐ బిలీవ్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై ది పీపుల్. సో ఐ ఆల్వేస్ థింక్ వాట్ ఐ కెన్ పే టు ది పీపుల్. జనానికి మనం ఏం చేయగలుగుతాం. మనం అవకాశం ఇచ్చారు, సరదా కూర్చుంటే ఎవరు అడగరు నన్ను. బట్ దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఐ డు నాట్ వాంట్ హ్యావ్ దట్ ఎండ్. సో అవకాశాన్ని మళ్ళీ మీకేం చేయాలని
అందులో భాగంగానే ఇందాక చెప్పినట్టుగా నరసరావుపేటలో మంచినీళ్ళు వచ్చినా, నరసరావుపేటలో స్టేడియం వచ్చినా, నరసరావుపేట టౌన్ హాల్ వచ్చినా, నరసరావుపేటలో జేఎన్టీ వచ్చినా, కోటప్పకొండ వచ్చినా, ఇస్ ఎ పే. మీరు నాకు ఇచ్చారు, నేను తిరిగి మీకు ఇవ్వాలా, దాంట్లో భాగమే. అలాగే మీరందరూ పెట్టుకోండి అమ్మా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పేరెంట్స్, యువర్ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు మిమ్మల్ని. అందరూ డబ్బులు చదివించేవాళ్ళు కాదు, అప్పు చేసి చదివించేవాడు ఉన్నారు. కుటుంబాలు ఇక్కడికి వచ్చి కష్టపడి చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు. పే దెమ్ బ్యాక్. వాళ్ళందరికీ రుణం తీర్చుకోవాలి మీరు. నేను